హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూసాం కదా! ఈ వీడియోలో వచ్చేసి లాంగ్ ఫ్రాక్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా ఈజీ అండ్ సింపుల్‌గా నేను బిగినర్స్‌కి గాని అర్థమయ్యే విధంగా అనేది చెప్తాను. ఈ విధంగా మెయిన్ క్లాత్‌ని రైట్ సైడ్ అనేది పైకి పెట్టేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది కిందకి పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి లైనింగు దీనిపైన వేసేయాలనమాట. ఇదొచ్చేసి ప్రిన్సెస్ కట్ వస్తుందండి. ఇప్పుడొచ్చేసి నెక్‌ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది రౌండ్‌గా చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి రౌండ్‌గా ఒక పావించి గ్యాప్‌తో స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇన్విజిబుల్ కుట్టు అనేది వస్తుందనమాట. మామూలుగా మళ్ళీ పైపింగు లేదంటే ఎమ్మింగు అలా ఉంటది కదా! అలా కాకుండా ఒకేసారి ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తది. ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌నంతా గాని కటింగ్ అనేది చేసేసేయాలి. ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే నీట్‌గా అనేది ఫినిషింగ్ రాదు. కాబట్టి ఎక్స్‌ట్రా క్లాత్ అంతా గాని కటింగ్ అనేది చేసేసేస్తే నీట్‌గా అనేది ఫినిషింగ్ గాని మనకు స్టిచ్ చేసేటప్పుడు కంఫర్ట్‌గా నీట్‌గా అనేది ఉంటాది. ఇప్పుడొచ్చేసి లైనింగ్‌ని ఈ విధంగా అనేది తిప్పేసుకోవాలనమాట. ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అనేది మళ్ళీ పైన వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకున్నాము ఇప్పుడు. టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీట్‌గా క్లాత్ అనేది బాగా ఫిట్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా వేసేసుకోవాలి రౌండ్‌గా. ఇలా నీట్‌గా సర్దుకుంటూ లైనింగు ప్లస్ మెయిన్ క్లాత్‌ని 2 ఈక్వల్‌గా పెట్టుకొని కుట్టనేది వేసుకోవాలి చూసుకుంటూ. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడొచ్చేసి లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగా కుట్టనేది వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా అనేది వేసుకోవాలి. రౌండ్‌గా మొత్తం వేసేసుకోవాలనమాట. ఈ వీడియో అనేది ఫుల్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎలాగ స్టిచ్ చేస్తున్నాను అనేది. కాబట్టి ఫుల్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమైనా మీకు డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కామెంట్‌కనేది రెస్పాండ్ అవుతాను. అలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే ఇలాగ ఫ్రాక్స్ గాకుండా బ్లౌజెస్ కానీ ఇంకేదైనా సరే అండి. మీకేమన్నా కావాలి అనుకుంటే కొత్త వీడియోస్‌కి మీరు కామెంట్ చేయండి. వీడియో కావాలి అని చెప్పేసి మెన్షన్ చేసి నేను ఆ వీడియో అనేది స్టిచ్చింగ్ వీడియో మీకు అనేది ఖచ్చితంగా వీడియో తీసి అప్‌లోడ్ అనేది చేస్తాననమాట. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ విధంగా ఇప్పుడొచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. నేను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడే ఇలాగా మార్క్ చేసేసుకున్నాననమాట. మీకు కటింగ్ వీడియో అనేది చూస్తే అర్థమవుతాది. ఈ విధంగా పెట్టేసుకొని నేను ఎలా అయితే లైన్ గీసుకున్నామో అలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనమాట. ఈ విధంగా చూడండి సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా ఈక్వల్‌గా ఉండాలనమాట క్లాత్. ఇలాగా చేసేసుకున్న తర్వాత లాస్ట్ వరకు మళ్ళీ రెండో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకొని దానిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలనమాట. ఊడిపోకుండా నీట్‌గా అనేది ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ దానిపైన ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇంకొక వైపు గాని ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో ప్రిన్సెస్ కట్ అనేది. ఇప్పుడు ఈ వైపు గాని అలాగే స్టిచ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ అనేది ఇప్పుడు ట్రెండ్ అండి. చాలా బావుంటది ప్రిన్సెస్ కట్. బ్లౌజెస్‌కి గాని సూపర్‌గా ఉంటది. ఈ విధంగా మొత్తం మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా లాస్ట్ వరకు చేసేసుకున్నాక మళ్ళీ రెండవ కుట్టు అనేది వేసుకోవాలనమాట. ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ రెండో కుట్టు అనేది కుట్టు పైనే వేసుకోవాలి. చూసారా ఎంత నీట్‌గా అనేది వచ్చిందో.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత బ్యాక్ డాట్స్ని పెట్టుకోవాలన్నమాట. మామూలుగా బ్లౌజ్కి ఎలా పెట్టుకుంటామో బ్యాక్ పార్ట్కి సేమ్ అలాగే బ్యాక్ డాట్స్ని పెట్టేసుకోవాలి. ఫ్రంట్కి అయితే ప్రిన్స్ కట్ అనేది స్టిచ్ చేసుకున్నాము. దీనికి వచ్చేసి ఈ విధంగా బ్యాక్ డాట్స్ని బ్యాక్ పార్ట్కి వచ్చేసి బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ కానీ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మనకు ఫ్రాక్ లెహెంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఇలా ఉంది కదా! బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌ని వేసేసేయాలనమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసి పైకి ఒరిజినల్ ఉండాలి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒరిజినల్ వచ్చేసి కిందకుండాలి. రాంగ్ సైడ్ వచ్చేసి పైకుండాలనమాట. అలాగే ఇక్కడొచ్చేసి మనకు షోల్డర్ జాయింట్‌కి ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకునేటప్పుడే మనము స్టిచెస్ కోసం మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రాగా వదులుతాం కదా! ఆ హాఫ్ ఇంచ్‌ని ఈ విధంగా ఇప్పుడు అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలనమాట. ఎగ్జాక్ట్‌గా హాఫ్ ఇంచ్‌కనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇటువైపు గాని అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. మనం తగ్గించినామనుకోండి నెక్ డీప్ అనేది పెరిగిపోతుంది. లేదంటే షోల్డర్స్ అనేది జారిపోతూ ఉంటుంది. అలా కాకుండా నీట్‌గా మనం ఎంతైతే వదులుకుంటామో అంతనేది స్టిచ్చింగ్ చేసేసేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని నీట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడొచ్చేసి చూడండి. ఇది అయిపోయింది కదా! దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ వస్తాయండి. బుట్ట హ్యాండ్స్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా చూడండి. ఈ విధంగా అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని రైట్ సైడ్ అనేది పైకి పెట్టేసుకొని ఇప్పుడొచ్చేసి దానిపైన లైనింగ్ అనేది పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి కింద ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా కింద ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు లైనింగ్‌ని ఇక్కడ ఇప్పుడు ఇంకొకటి ఉంది గదా! ఇక్కడ డీప్ తీసుకున్న ఐ మీన్ లోతు తీసుకున్నాం కదా మనము. ఆ లోతు తీసుకున్నదొచ్చేసి మనకి ఎదురుగా అనేది ఉంది. ఇంకోటి రెండోదొచ్చేసి ఇది లోతు తీసుకున్న వైపు మన వైపు అని ఉంది. ఒకటొచ్చేసి మనకి ఎదురుగా ఉండాలి. రెండోదొచ్చేసి మనకు మన వైపు అనేది ఉండాలనమాట. అప్పుడే ఈ విధంగానే మనం స్టిచ్ చేసుకుంటే మనకు బ్లౌజ్‌కనేది స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లోతు అనేది ఫ్రంట్ సైడ్‌కి మాత్రం 2 ఫ్రంట్ సైడ్‌కనేది వస్తుంది. మనము 2 ఒకే విధంగా స్టిచ్ చేసామనుకోండి అది లోత్ అనేది ఒకటి ఫ్రంట్‌కొస్తుంది. ఒకటొచ్చేసి బ్యాక్ పార్ట్ సైడ్‌కనేది వచ్చేస్తుందనమాట. ఈ విధంగా లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ పైన మాత్రమే కుట్టనేది వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మీద అనేది కుట్టనేది పడకూడదు. ఒరిజినల్ క్లాత్ మీద కుట్టనేది పడితే ఫినిషింగ్ అనేది పోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు లైనింగ్ పైన మాత్రమే వేసుకుంటే నీట్‌గా అనేది ఉంటుంది. ఈ విధంగా లైనింగ్ పైన మాత్రమే వేసుకోవాలనమాట. వేసేసుకున్న తర్వాత లైనింగ్‌ని ఈ విధంగా కిందకి తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి దీనిపైన. ఈ విధంగా క్లాత్‌ని సర్దుకుంటూ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట నీట్‌గా. ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ ఎలాగైతే ఉందో అలాగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మొత్తం ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలాగే ఇంకొక హ్యాండ్‌ని గాని స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాము. ఈ విధంగా 2 ఒకేసారి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోతు తీసుకున్న సైడు మనం మర్చిపోకుండా ఖచ్చితంగా గుర్తనేది పెట్టుకొని 2 ఆపోజిట్ ఒకటి మనకి ఎదురుగా పెట్టుకుంటే ఇంకొకటి మన వైపు అనేది పెట్టుకోవాలి. అంటే ఆపోజిట్ అనేది రావాలన్నమాట లోతు తీసుకున్నది. అలాగా కుట్టుకుంటాం కదా! అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 ఫ్రంట్ సైడ్‌కనేది వస్తుందనమాట. ఇప్పుడొచ్చేసి ఎక్స్‌ట్రా క్లాత్ అంతా గాని కట్ చేసేసేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి దీనికి ఈ విధంగా బార్డర్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము. నేనైతే బార్డర్ అనేది సెపరేట్‌గా కటింగ్ చేసి దీనికనేది జాయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ విధంగా కొంచెం కిందకనేది ఫోల్డ్ చేసేసుకొని ఎందుకంటే పోగులనేది వచ్చేయకుండా థ్రెడ్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా! అలా కాకుండా నీట్‌గా అనేది ఉంటుంది. కొంచెం క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా చూపిస్తున్న విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనమాట. ఈ విధంగా చూడండి. మీకు అంచు ఈ విధంగా కుట్టుకోవాలి అనుకుంటే అది ఏదైనా సరే అండి సేమ్ ప్రాసెస్‌లో మీరు స్టిచ్ చేసుకోండి. నీట్‌గా అనేది ఉంటాది.
ఈ విధంగా పైన గాని కొంచెం కిందకనేది ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనమాట. ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి అసలు. మనము స్టిచ్చింగ్ చేసినట్టే లేదు. అసలు దానికే వచ్చింది బార్డర్ అన్నట్టు నీట్‌గా ఉందనమాట. లాస్ట్‌కి వేసేసుకోవాలి కుట్టనేది. ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసేసేయాలి. చూడండి ఎంత నీట్‌గా ఉందో. సేమ్ ఇలాగే ఇంకొక దాన్ని కుట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి దీనికి ప్రిల్స్ అనేది పెట్టేసుకున్నాం. ఇది బుట్ట హ్యాండ్ గదా! కాబట్టి ప్రిల్స్ అనేది పెట్టుకోవాలనమాట. మనము కటింగ్ చేసేటప్పుడు ఇంతవరకు అని చెప్పేసి పెట్టుకుంటాం కదా! దాన్ని బట్టి మనము పెట్టుకోవాలి. అంటే 3 ఇంచెస్ అన్నమాట. ఇటువైపు 3 ఇంచెస్, అటువైపు 3 ఇంచెస్ అన్నమాట. ఈ విధంగా చిన్న చిన్నగా ప్రిల్స్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే దాని సహాయంతో ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. మీరు ఏదైనా మీకు ఏది కంఫర్ట్ ఉంది మీ హ్యాండ్‌కి అనుకుంటే అది తీసేసుకొని ఈ విధంగా అనేది మీరు ప్రిల్స్ అనేది పెట్టుకోవాలనమాట. మీరు ఇటువైపు ఎన్ని ప్రిల్స్ పెడితే ఇంకొక వైపు గాని సేమ్ అదే ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. నేను ఇటువైపు వచ్చేసి 4 ప్రిల్స్ అనేది పెడుతున్నాను. అటువైపు వచ్చేసి గాని 4 ఫ్రిల్స్ అనేది పెడుతున్నాననమాట. అంటే మనము మిడిల్‌లో కట్ అనేది పెట్టుకుంటాం కదా! ఇది మిడిల్‌లోకి అన్నట్టు గుర్తు. అది మనమాట మన గుర్తు. ఇటువైపు 4, అటువైపు 4. ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మొత్తం వచ్చేసి 8 ఫ్రిల్స్ అనమాట. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో బుట్ట అనేది. మరి ఎత్తుగా గాకుండా, మరి తక్కువ గాకుండా మీడియంగా అనేది పెట్టుకున్నాననమాట. ఎంత నీట్‌గా ఉందో చూడండి. చూసారా? నీట్‌గా అనేది వచ్చేసింది. చూడండి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ గాని స్టిచ్ చేసేసుకోవాలి. చూసారా? ఇంకొక హ్యాండ్ గాని స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు జాయిన్ చేసేసుకున్నాము. ఈ విధంగా పెట్టేసుకొని రైట్ సైడ్ అనేది పైకి పెట్టేసుకోవాలనమాట. పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేసి రాంగ్ సైడ్‌కి ఈ విధంగా అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా రాంగ్ సైడ్‌కి అనేది పెట్టేసుకొని మిడిల్ ఉంది కదా! ఇక్కడ మిడిల్‌కి ప్లస్ వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసాం కదా! దానికి ఈ మిడిల్ పాయింట్ మీద పెట్టుకొని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలనమాట. లాస్ట్ వరకు చేసేసుకోవాలి. ఈ విధంగా మనము ఎక్కువ క్లాత్ అనేది లాక్కూడదు. లాక్కుండా నీట్‌గా మన చెయ్యి తిప్పుకుంటూ చేసుకోవాలనమాట. ఇప్పుడొచ్చేసి దీన్ని ఈ విధంగా ఇంకొక కుట్టు వేసుకోవాలి కదా! 2 కుట్లనేది వేసుకోవాలి. ఒకటయిపోయింది. ఇంకొకటి సేమ్ అలాగే ఇక్కడుంది కదా! ఇక్కడి నుంచి మిడిల్ పాయింట్ ఉంది కదా! మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా! ఆ షోల్డర్ జాయింట్ ఈ విధంగా దానిపైన పెట్టేసుకోవాలి. మనకు లోతు తీసుకున్నదొచ్చేసి ఫ్రంట్ సైడ్‌కొచ్చేలాగా చూసుకోవాలనమాట. అది ఖచ్చితమండి. ఈ లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ సైడ్‌కి మాత్రమే వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా కుట్టనేది వేసుకోవాలి. ఒక అర్ధించు గ్యాప్‌తో ఈ విధంగా కుట్టుకోవాలనమాట. క్లాత్ అనేది జాగ్రత్తగా చూసుకొని ఎక్కువ అనేది లాక్కుండా నీట్‌గా అనేది పెట్టుకోవాలనమాట. ఈ విధంగా తిప్పేసుకొని ఇంకొకటి రెండో కుట్టనేది వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టు మీద కుట్టనేది పడాలి. ఇదే విధంగా ఈ సైడ్ గాని కంటిన్యూ అనేది చేసేసేయాలి మొత్తం. లాస్ట్ వరకు కంటిన్యూ చేసేసుకొని చూడండి ఈ రెండిటిని ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. టైం వేస్ట్ కాకుండా టైం సేవ్ అవుతుంది. ప్లస్ ఏమంటే త్వరగా గాని అయిపోతుందనమాట. ఈ విధంగా కంటిన్యూ చేయడం వల్ల. మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేయాలంటే కొంచెం టైం వేస్ట్ అనేది అవుతాది. బిగినర్స్ అయితే మీలా కష్టంగా ఉంది అనుకుంటే మీరు కట్ చేసి కానీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ రెండో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ రెండో కుట్టు వచ్చేసి మిడిల్ వరకు అనేది మనం వేసాం గదా ఆల్రెడీ. ఇప్పుడొచ్చేసి మిడిల్ వరకు వేసేసుకొని సెపరేట్ చేసేసేయాలనమాట. ఈ విధంగా సెపరేట్ చేసేసేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు 2 హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చూడండి ఎంత నీట్‌గా అనేదొచ్చిందో. ఇంకా పఫ్ ఎక్కువ కావాలి మీకు అనుకుంటే కట్ చేసేటప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడొచ్చేసి చూడండి లెహంగాని స్టిచ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. అవి తీసుకుంటూ ఆ పిన్స్ అనేది తీసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలనమాట. పిన్స్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. మిషన్‌కి నీడిల్‌కనేది టచ్ అయితే నీడిల్ అనేది విరిగిపోతుంది. అలా కాకుండా నీడిల్ అనేది విరగకుండా నీట్‌గా పిన్స్ అనేది తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
మీకు పిన్స్ పెట్టుకున్నా గానీ డైరెక్ట్‌గా మేము స్టిచ్ చేయగలము అనుకుంటే అలా గాని చేసుకోవచ్చండి. టైం సేవ్ అవ్వాలి అనుకుంటే మనం ముందుగానే ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. కుట్టేటప్పుడు ఫాస్ట్‌గా అనేది అయిపోతుందన్నమాట. ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టాలి అనుకుంటే కొంచెం విసుగ్గానే ఉంటుంది. లేదు అనుకుంటే మీరు పెట్టుకుంటూ గాని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నేనైతే మామూలుగా ఈ పద్ధతిలోనే ఫాలో అవుతాను. ఫస్ట్ వచ్చేసి ప్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటానన్నమాట. ఈ విధంగా పిన్స్ పెట్టుకోవడం వల్ల కదలకుండా నీట్‌గా అనేది ఉంటుంది. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి లైనింగ్ గాని సేమ్ ఇదే విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇలాగా రెండిటిని కుట్టుకునేసాం గదా! 2 సైడ్స్‌ని. ఇప్పుడు లైనింగ్‌ని స్టిచ్ చేసేసుకున్నాం గదా! ఈ విధంగా లైనింగ్‌ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్‌ని ఈ విధంగా కిందకి పెట్టేసుకొని మెయిన్ క్లాత్‌ని, లైనింగ్‌ని రెండిటిని గాని జాయిన్ చేసేసుకోవాలి. మనము ఎంత వెడల్పుతో స్టిచ్ చేసామో సేమ్ అలాగే ఈ రెండిటిని గాని కలుపుకొని సేమ్ అర్ధించు వెడల్పుతో అయితే అర్ధించు వెడల్పుతోనే రెండిటిని గాని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలనమాట. లేదు ఇంకా తక్కువగా చేసుకున్నాం అనుకుంటే ఇంకా తక్కువగా జాయింట్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ మీద ఎంత అయితే తీసుకొని కుట్టు వేసుకున్నారో అంతే మీరు గాని రెండిటిని కలుపుకొని అదే వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక దాన్ని గాని స్టిచ్ చేసేసుకోవాలి. చూసారా? రెండిటిని ఈ విధంగా అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి ఎలా జాయింట్ చేయాలో చూద్దాము. ఈ విధంగా రైట్ సైడ్ అనేది కిందకి పైకి పెట్టేసుకొని, రాంగ్ సైడ్ అనేది కిందకి పెట్టేసుకొని, ఈ విధంగా లెహెంగాని ఈ విధంగా లైనింగ్ వచ్చేసి పైకి పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఈ లెహంగా వచ్చేసి ఈ వైపు అనేది పెట్టుకోవాలి. మిషన్‌కి అపోజిట్ అనేది పెట్టుకోవాలన్నమాట. హెడ్‌కి అపోజిట్ పెట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి దీన్ని జాయింట్ అనేది చేసేసేయాలి. ఈ విధంగా రెండిటిని ఈక్వల్‌గా పెట్టేసుకొని, ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా వీడియో అనేది తీసి అప్‌లోడ్ చేస్తాను. ఈ విధంగా కుట్టుకునేసేయాలన్నమాట. ఇదే విధంగా ఇంకొక స్టిచ్ గాని వేసేసుకోవాలి. ఇంకో స్టిచ్ గాని వేసేసుకుంటే మనకు నీట్‌గా అనేది ఉంటుందన్నమాట. చూసారా? ఈ విధంగా నీట్‌గా వచ్చేసిందో. ఈ ప్రిల్స్ అనేది చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. 2 అనేది ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి సైడ్ జాయింట్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ మనము కటింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్‌గా మెజర్‌మెంట్ అనేది తీసుకుంటాం కదా! దాన్ని బట్టి ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకుంటాం కదా! దాన్ని బట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఆ లైన్ పైనే కుట్టేసుకుంటే సరిపోతుంది. సైడు మనకెన్ని కుట్లు కావాలి అన్నది మన చాయిస్ అది. మీకెన్ని కుట్లు కావాలి అనుకుంటే అన్ని అనేది మీరు వేసుకోండి. అది మీ చాయిస్. ఈ విధంగా కుట్టుకునేసేయాలి. ఇలాగే కంటిన్యూ చేస్తూ కింది వరకు అనేది పోవాలనమాట. చూసారా? ఇప్పుడొచ్చేసి పక్కకొచ్చేసేయాలి. పక్కకొచ్చేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి మెయిన్ క్లాత్‌ని కలుపుకొని, ఈ మెయిన్ క్లాత్‌ని కలిపేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కింద వరకు పెట్టుకోవాలి. ఇక్కడ సైడొచ్చేసి మీకెన్ని గావాలి కుట్లు సైడ్ జాయింట్స్‌కి అనుకుంటే అన్ని వేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడొచ్చేసి ఈ మెయిన్ క్లాత్‌ని ఈ విధంగా శారీకి మనం అంచులైతే ఎలా కుడతామో డబుల్ ఫోల్డింగ్ చేసి అలాగే కుట్టుకోవాలనమాట. ఎందుకంటే ఇది పోగులనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే థ్రెడ్స్ అనేది జారిపోతూ ఉంటుంది గదా! అలా జారకుండా నీట్‌గా ఉండాలి అంటే డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే నీట్‌గా అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నీట్‌గా స్టిచ్చింగ్ అనేది లాస్ట్ వరకు చేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మెయిన్ క్లాత్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని, లైనింగ్ క్లాత్ గాని సేమ్ అలాగే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని లాస్ట్ వరకు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫ్రాకు మీ విలేజ్‌లో అయితే ఎంత కాస్ట్ పడుతుంది అనేది మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరైతే ఎంతకి స్టిచ్ చేయిస్తారు అనేది గాని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ విధంగా లాస్ట్ వరకు అనేది స్టిచ్ చేసేసేయాలి.
చూసారా? ఈక్వల్‌గా అనేది రావాలనమాట లాస్ట్‌కొచ్చేసరికి క్లాత్. ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి అలాగే లైనింగ్‌ని గాని సేమ్ ఇదే పద్ధతిలో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ మెయిన్ క్లాత్ అనేది లోపలికి పెట్టేసేయాలి. ఈ మెయిన్ క్లాత్‌ని లోపలికి పెట్టేసి అది తగులుకోకుండా నీట్‌గా చూసుకుంటూ దీన్ని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని లాస్ట్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనమాట. చూసారా? ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం గదా! ఇంకో సైడ్ గాని అలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా అనేది వచ్చిందో ఫ్రాకు ఎంత సూపర్‌గా అనేది వచ్చిందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.